ఆకాశవాణి కోవిడ్-19 తెలుగు రాష్ట్రాల రౌండప్ చదువుతున్నది అరేపాటి వెంకటనారాయణరావు. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1607 కోవిడ్ కేసులు నమోదు కాగా మరో 6 మరణించారు. కరోనా కారణంగా రాష్ట్రానికి వాటిల్లిన ఆర్థిక నష్టం, బడ్జెట్పై దాని ప్రభావంపై తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఈ మధ్యాహ్నం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 2410 కొత్త కేసులు నమోదు కాగా మరో 11 మంది మరణించారు. కరోనా కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు 3 డిఏలపై కోత విధించింది. కరోనా మహమ్మారి టీకా త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాక్సిన్ పంపిణీకి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. సమష్టి సంకల్పం, క్రమశిక్షణతో కలిసికట్టుగా కోవిడ్పై పోరాడదాం, మాస్కులను ధరిద్దాం, తరచూ చేతులను శుభ్రం చేసుకుందాం, అన్ని జాగ్రత్తలను పాటించడం ద్వారా మహమ్మారిపై విజయం సాధిద్దాం. ఇక వార్తలలోని వివరాలు. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1607 కోవిడ్ కేసులు నమోదు కాగా మరో 6 మరణించారు. దీంతో కేసుల సంఖ్య 2,48,891కి, మరణాల సంఖ్య 1372కు పెరిగింది. వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో నిన్న దాదాపు 45,000 పరీక్షలు నిర్వహించారు. కోవిడ్ నుంచి నిన్న మరో 937 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్ రికవరీల రేటు 91.43% నమోదైంది. ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య 2,27,583కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 20,000 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 17,000 మందికి పైగా హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. కొత్తగా నమోదైన కేసులలో జీహెచ్ఎంసీ పరిధిలో 296 ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 124 మందికి కొత్తగా కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా రంగారెడ్డి జిల్లాలో 115 మందికి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 113 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. ఖమ్మం జిల్లాలో 84, కరీంనగర్ జిల్లాలో 78, సిద్దిపేట జిల్లాలో 69, నల్గొండ జిల్లాలో 67, వరంగల్ అర్బన్ జిల్లాలో 48, సూర్యాపేట జిల్లాలో 46 కోవిడ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. కరోనా కారణంగా రాష్ట్రానికి వాటిల్లిన ఆర్థిక నష్టం, బడ్జెట్పై దాని ప్రభావం తదితరాలపై అంచనాకు వచ్చేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఈ మధ్యాహ్నం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు తదితరులతో కేసీఆర్ ప్రగతి భవన్లో సమావేశమవుతారు. తగ్గిన ఆదాయ వనరులకు అనుగుణంగా 2020-21 బడ్జెట్లో సవరించుకోవాల్సిన అంశాలపై ఈ సమావేశంలో కూలంకషంగా చర్చించనున్నారు. ఈ సమావేశం అనంతరం ఆర్థిక స్థితిపై అంచనాకు వచ్చి ఇదే విషయమై ఆదివారం మంత్రులు, అన్ని శాఖల కార్యదర్శులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యే అవకాశాలున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 2,410 కొత్త కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 401, కర్నూలులో అత్యల్పంగా 23 మందికి కరోనా నిర్ధారణ అయింది. గుంటూరు జిల్లాలో 323, కృష్ణా, పశ్చిమ గోదావరిలో 298 చొప్పున, చిత్తూరులో 253 మంది కరోనా బారిన పడ్డారు. అనంతపురంలో 161, విశాఖపట్నంలో 142, కడపలో 132, నెల్లూరులో 121, ప్రకాశంలో 108, విజయనగరంలో 79, శ్రీకాకుళంలో 71 చొప్పున కొత్త కేసులు బయటపడ్డాయి. ఈ కొత్త గణాంకాలతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం కరోనా కేసులు 8,38,363కు చేరాయి. ఇక కొత్తగా 11 మంది మరణించగా మృతుల సంఖ్య 6,768కి చేరింది. 2,452 మంది కోలుకున్నారు. మరో 21,825 మంది చికిత్స పొందుతున్నారు. ఆకాశవాణి కోవిడ్-19 తెలుగు రాష్ట్రాల రౌండప్ వింటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లకు 3 డిఏలు కోత పెడుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వ బాటలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఉత్తర్వులు ఇచ్చారు. 2020 జనవరి, జూలై 1వ తేదీల నుంచి ఇవ్వాల్సిన 2 డిఏలతో పాటు 2021 జనవరి 1 నుంచి ఇవ్వాల్సిన మరో డిఏ కూడా ఇవ్వబోమని ఉత్తర్వులో తెలిపారు. తిరిగి 2021 జులై నుంచి కొత్త డిఏలు ఇస్తామన్నారు. ప్రస్తుతం నిలిపివేసిన 3 డిఏలను అప్పుడే పునరుద్ధరిస్తామని చెప్పారు. అయితే వీటి బకాయిలను ఇవ్వలేమన్నారు. అదే సమయంలో 2021 జులై 1 నాటి కరువు పరిస్థితులకు అనుగుణంగా అప్పటి నుంచి ఎంత కరువు భత్యం వర్తిస్తుందో ఆ మేరకే కొత్త డిఏల అమలు ఉంటుందని స్పష్టం చేశారు. కాగా ఉద్యోగులకు 2018 జులై 1 నుంచి 3.144% మేర ఇటీవల మంజూరు చేసిన డిఏ యథాతథంగా అమలు కానుంది. కరోనా మహమ్మారి టీకా త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాక్సిన్ పంపిణీకి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. టీకాలు వేసేందుకు అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, పంచాయతీ భవనాలు సహా ప్రభుత్వ సముదాయాలను వినియోగించాలని నిర్ణయించింది. అవసరమైన టీకా పంపిణీ బూత్లను గుర్తించే బాధ్యతను రాష్ట్రాలకే అప్పగించింది. టీకా సరఫరా నుంచి పంపిణీ వరకు మొత్తం ప్రక్రియను కేంద్ర ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలోని డిజిటల్ విభాగం ఈవిన్ ద్వారా పర్యవేక్షించనున్నారు. లబ్ధిదారులను గుర్తించేందుకు సందేశాలు పంపడం సహా ప్రతి ఒక్కరికి క్యూఆర్ కోడ్ను ఇవ్వనున్నారు. కరోనా తర్వాత పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కరోనాతో ఇటలీలో మృతి చెందిన వారికి భారతీయుల తరపున మోదీ సంతాపం తెలిపారు. నిన్న జరిగిన భారత్ ఇటలీ వర్చువల్ సదస్సులో ఆయన ప్రసంగించారు. రెండో ప్రపంచ యుద్దం మాదిరిగానే కోవిడ్-19 మహమ్మారిని ఒక చారిత్రక మలుపుగా అభివర్ణించారు. కరోనా అనంతర పరిస్థితులను స్వీకరించేందుకు ప్రపంచ దేశాలు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రపంచంలోని ఇతర దేశాలు కరోనా గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఆ వైరస్తో ఇటలీ ఇబ్బందులు ఎదుర్కొందని, దేశం మొత్తాన్ని సంఘటితం చేసి చాలా కష్టమైన పరిస్థితిని వేగంగా విజయవంతంగా అదుపులోకి తెచ్చారని మోదీ అభినందించారు. భారత్లో రికవరీల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గత 5 వారాల్లో కరోనా కేసుల కంటే కోలుకున్న వారే అధికంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, బెంగాల్ రాష్ట్రాల్లో కేసుల పెరుగుదల ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిపింది. 6 వారాల క్రితం రోజువారీ సగటు కేసుల సంఖ్య 73,000 ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 46,000కు తగ్గింది. ఫలితంగా రికవరీ రేటు 92.32కు చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 6.19% యాక్టివ్ కేసులున్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ దేశంలో కరోనా పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. దేశవ్యాప్తంగా 6 వారాల తర్వాత మళ్లీ కరోనా కేసులు ఎక్కువ నమోదవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాల్సిందేనని అధికారులకు సూచించారు. ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులో నెగిటివ్ వచ్చిన వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేశారు. ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1607 కోవిడ్ కేసులు నమోదు కాగా మరో 6 మరణించారు. కరోనా కారణంగా రాష్ట్రానికి వాటిల్లిన ఆర్థిక నష్టం, బడ్జెట్పై దాని ప్రభావంపై తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఈ మధ్యాహ్నం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 2,410 కేసులు నమోదు కాగా మరో 11 మంది మరణించారు. కరోనా కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు 3 డిఏలపై కోత విధించింది. కరోనా మహమ్మారి టీకా త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాక్సిన్ పంపిణీకి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఆకాశవాణి కోవిడ్-19 తెలుగు రాష్ట్రాల రౌండప్ ఇంతటితో సమాప్తం.